నేను మన KTM RC 200కి 2 months నుంచి టైర్స్ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నాను. నిన్న టైర్ షోరూమ్కి వెళ్ళి 2 టైర్స్ ప్రైస్ కనుక్కుంటే 10,500 రూపీస్ అయితే చెప్పారు. నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ చూశాను. ఆ పేజ్లో మనకు ట్రాక్ టైర్స్ ఉంటాయి కదా, సో అవైతే సేల్ చేస్తున్నారు. అవి వన్ టైం యూజ్ చేసినవి 60 to 70% అయితే గ్రిప్ ఉంటాయి. సో వాళ్ళని కాంటాక్ట్ చేయడం జరిగింది, వాళ్ళైతే రమ్మన్నారు. ఈ వెహికల్ నా దగ్గరకు వచ్చి 3 years అవుతుంది. అప్పటి నుంచి టైర్స్ అయితే చేంజ్ చేయలేదు. చూసారు కదా మిడిల్లో ఎలా అరిగిపోయిందో. సైడ్కి అయితే చాలా గ్రిప్ ఉంది, కాకపోతే మిడిల్లో అరిగిపోయింది. టైర్ కూడా ఫుల్ హార్డ్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి టైర్ ప్రైస్ కనుక్కొని ఈ 2 టైర్స్ అయితే చేంజ్ చేపిద్దాం ఈరోజు. ఇప్పుడు మనం వెళ్ళే లొకేషన్ వచ్చేసి హైత్ నగర్ కుంట్లూరు రోడ్లో ఉంటుంది. ఇక్కడ మనకు టైర్స్ అనేవి ట్రాక్ టైర్స్ అయితే దొరుకుతాయి. సో సెకండ్ హ్యాండ్లో చాలా చీప్ ప్రైస్లో దొరుకుతాయి. ఈ వన్ టైం యూజ్ చేసినవి 60 to 70% అయితే గ్రిప్ ఉంటాయి. ఈజీగా మనకు ఒక 2 years వరకు అయితే రావడం జరుగుతుంది ఈ టైర్స్ అనేవి. ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ మనకు MJ టైర్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ చేయండి. నేను లొకేషన్కి వెళ్ళి ఈ 2 టైర్స్ అయితే తీసుకున్నాను. బ్యాక్ టైర్ వచ్చేసి బ్రిడ్జిస్టోన్ వాళ్ళై, దీని ప్రైస్ అరౌండ్ 23,000 అయితే ఉంది న్యూ టైరు. నెక్స్ట్ ఫ్రంట్ టైర్ వచ్చేసి కాంటినెంటల్ వార్ది అయితే తీసుకున్నాను. ఈ 2 టైర్స్ అయితే తీసుకున్నాను. అరౌండ్ నాకు 4,300 రూపీస్ అయితే పడింది. ఇక ఫైనల్గా మనకు టైర్స్ అనేవి చాలా చీప్ ప్రైస్లో దొరికాయి. ఇక ఈ టైర్స్ అనేవి ఎక్కడ చేంజ్ చేయాలంటే ఆ బ్రదర్ మనకి ఇక్కడ లొకేషన్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ లొకేషన్లో మనకు టైర్స్ అయితే చేంజ్ చేస్తారు. ఫస్ట్ బ్యాక్ టైర్ అయితే రిమూవ్ చేసేసి చేంజ్ అయితే చేస్తున్నాడు. చూస్తున్నారు కదా, ఇది మన టైరు ఏ విధంగా అయిపోయిందో. మిడిల్లో మాత్రం టోటల్ గ్రిప్ మాత్రం అరిగిపోయింది. సో ఇప్పుడు వేసే టైర్ వచ్చేసి ట్రాక్ టైర్ అనమాట. ఇది దీని సైజు 190/50. యాక్చువల్గా ఈ టైరు ప్రీమియం బైక్స్కి అయితే వాడతారు. ఇప్పుడు KTMకి వాడుతున్నాను. మన టైర్ సైజ్ వచ్చేసి 150/50. సో కొంచెం పెద్ద టైర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ మన పాత టైర్ అయితే రిమూవ్ చేసేసాడు. చేసేసిన తర్వాత ఇక్కడ డిస్క్కి ప్లస్ టైర్కి ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాడు. చాలా ఈజీగా టైర్ అనేది డిస్క్కి ఎక్కడం కోసం. ఫైనల్గా టైర్ అయితే డిస్క్కి అయితే ఎక్కిచ్చేసాడు. సో ఇది పెద్ద టైర్ కాబట్టి నేను డిస్క్కి ఎక్కుద్దో లేదో అనుకున్నాను, దీని సైజుకి వస్తుందో రాదో అనుకున్నాను. ఎక్కిచ్చేసిన తర్వాత ఈ విధంగా షేప్ అవుట్ అయితే వచ్చేసింది. ఈ బ్రదర్ ఈ టైర్ని సెట్ చేసానికి చాలానే కష్టపడ్డాడు. చూస్తున్నారు కదా టైర్ ఏ విధంగా షేప్ అవుట్ అయిపోయింది అనేది. సో దీన్ని సెట్ చేసానికి కోసం అయితే చాలానే కష్టపడ్డాడు ఈ బ్రదరు. మీలో ఎవరికైనా మీ వెహికల్కి బిగ్ సైజ్ టైర్ వేయించాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో MJ టైర్స్ అని పేజ్ని ఫాలో కొట్టి వాళ్ళకైతే కాల్ చేయండి. మీ వెహికల్కి బిగ్ సైజ్ టైర్ వస్తుందా రాదో అనేది వాళ్ళు చెప్తారు. ఈ బ్రదర్ మన టైర్ని నార్మల్ సైజ్ తీసుకురావడానికి నానా ఇబ్బందులు అయితే పడుతున్నాడు. చూస్తున్నారు కదా ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది. సో ఎంత ట్రై చేసినా కూడా ఈ టైర్ అనేది సెట్ కావడం లేదు ఈ డిస్క్కి. ఈ విధంగా కాదు, వేరే మెథడ్లో ట్రై చేద్దామని సో టైర్ని అయితే వాటర్లో ముంచిన తర్వాత ఇక్కడ ఎయిర్ అనేది ఫిల్ చేస్తాడంట. ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా టైర్ అనేది ఆటోమేటిక్గా సెట్ అవుతుందంట ఈ డిస్క్కి. సో చూద్దాం. ఎయిర్ అయితే ఫిల్ చేయడానికి కోసం అయితే ముందుగా ఇక్కడ ఈ టబ్లో వాటర్ అయితే నింపుతున్నాడు టైర్లోకి. నింపిన తర్వాత మనకి ఇందులో ఎయిర్ అనేది ఫిల్ చేస్తాడు. ఫిల్ చేసిన తర్వాత మనకు ఇక్కడ షేప్ అవుట్స్ ఉన్నాయి కదా, అవన్నీ టోటల్గా సో క్లోజ్ అయిపోయి మంచిగా టైర్ అనేది సెట్ అవుతుందని చెప్పాడు. ఇక ఫైనల్గా టైర్లోకి ఫుల్ వాటర్ అయితే నింపేసిన తర్వాత ఈ బ్రదరు దానికి ఎయిర్ ఫిల్ అయితే చేస్తున్నాడు. ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఈ టైర్ అనేది యాజ్ కండిషన్లోకి వచ్చేస్తుందంట. సో ఇక్కడ డిస్క్కి ఆటోమేటిక్గా సెట్ అయిపోతుందని చెప్పాడు. సో చూసారు కదా ఇలాంటి షేప్స్ అయితే లేవు. సో టైర్ అనేది మంచిగా ఫిట్ అయింది డిస్క్కి. ఈ విధంగా ఫైనల్గా టైర్ అనేది సెట్ చేసి ఇందులో ఉన్న ఫుల్ వాటర్ని అయితే రిమూవ్ చేస్తున్నాడు. సో ఒక 3-4 times అయితే ఎయిర్ ఫిల్ చేసి వాటర్ని అయితే పూర్తిగా రిమూవ్ చేసేసాడు. టోటల్గా టైర్ అయితే మంచిగా సెట్ చేశాడు. కాకపోతే ఇప్పుడు ప్రాబ్లం వచ్చేసి ఇది పెద్ద సైజ్ టైర్ కాబట్టి బ్యాక్ సైడ్ నా మడ్గర్ ఉంది కదా, దానికి ప్లస్ సేఫ్ గార్డ్ ఉంది. సో వాటికైతే అందుతుందని చెప్పాడు. ఇది పెద్ద సైజ్ టైర్ కాబట్టి ఎక్కించిన తర్వాత చూడాలి మరి ఈ సైజ్ అనేది దానికి వస్తుందా రావట్లేదా అనేది. ఒకవేళ రాకుంటే మాత్రం మళ్ళీ టైర్స్ అయితే చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది పెద్ద సైజ్ టైర్ కాబట్టి ఇప్పుడు అయితే ఎయిర్ అయితే ఫిల్ చేయలేదు. ఈ టైర్ ఎక్కించిన తర్వాత ఎయిర్ అయితే ఫిల్ చేస్తాడు. అప్పుడు చూడాలి మరి. చెక్ చేస్తే మడ్గర్కి అండ్ సేఫ్ గార్డ్కి టచ్ అవ్వకుండా ఈ టైర్ అయితే సెట్ చేయాలి. ఫైనల్గా అయితే సెట్ చేశాడు. సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, మంచిగా సెట్ అయింది టైర్ అయితే. బ్యాక్ టైర్ సెట్ చేసిన తర్వాత ఫ్రంట్ టైర్ అయితే రిమూవ్ చేశాడు. రిమూవ్ చేసి డిస్క్ నుంచి టైర్ అయితే రిమూవ్ చేస్తున్నాడు. ఈలోపు నేను ఒక థమ్స్అప్ అయితే తాగాను డీహైడ్రేషన్ వల్ల. సో ఎండ మాత్రం మామూలుగా లేదు, బీభత్సంగా ఉంది. ఫైనల్గా 2 టైర్స్ అయితే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. ఈ 2 టైర్స్ నాకు అరౌండ్ 2 years వరకు అయితే వస్తాయి మ్యాక్సిమం, ఎందుకంటే నేను ఎక్కువ రైడ్ చేయను కాబట్టి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైర్స్ వేయించుకోవాలనుకుంటే MJ ట్రాక్ టైర్స్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ పేజ్. సో అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు మీకు మంచి ప్రైస్లో టైర్స్ అనేవి ట్రాక్ టైర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేస్తుండండి గైస్. థ్యాంక్ యూ.